హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, ఈ వీడియో అసలు ఏంటి అనంటే, ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ లైక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. అసలు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, ఎవరైతే విఎల్ఎస్ఐ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ గైడెన్స్. సో విఎల్ఎస్ఐ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే ఏమేమి చదవాలి, బీటెక్లో ఉన్నప్పుడు ఏమేం బేసిక్స్ వచ్చి ఉండాలి అని కన్ఫ్యూజన్లో ఉంటారు. సరైన గైడెన్స్ లేక తెలియక సో అలా ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ కోసమే ఈ వీడియో. అసలు మనకి విఎల్ఎస్ఐ ఇండస్ట్రీలో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అని ఉంటాయి. ఫ్రంట్ ఎండ్లో డివి అండ్ డిఎఫ్టీ ఇంజనీర్స్ అండ్ బ్యాక్ ఎండ్ పీడీ అండ్ పీవీ ఇంజనీర్స్ ఉంటారు. అసలు మనం బీటెక్లో ఉన్నప్పుడు మనకి ఏమేమి సబ్జెక్ట్స్ వచ్చి ఉండాలి, ఏమేమి బేసిక్స్ వచ్చి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు విఎల్ఎస్ఐ ఇండస్ట్రీలో ఉండాలి అని అంటే పక్కా బేసిక్స్ ఏమేమి వచ్చి ఉండాలంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సిమాస్ అండ్ విఎల్ఎస్ఐ బేసిక్స్. సో యాజ్ యూజువల్ కామన్ ఫర్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ స్టూడెంట్స్. బట్ సిమాస్ మాత్రం ఫ్రంట్ ఎండ్ స్టూడెంట్స్కి బేసిక్స్ వస్తే చాలు, బట్ బ్యాక్ ఎండ్ స్టూడెంట్స్కి మాత్రం మాస్టర్ అయి ఉండాలి. అండ్ ఇప్పటి నుంచి నేను చెప్పబోయే వీడియో మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం బ్యాక్ ఎండ్ వాళ్ళకి మాత్రమే. ఇక్కడి నుంచి బ్యాక్ ఎండ్ వాళ్ళకి మాత్రమే. అసలు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అంటే ఏంటి అన్నది క్లారిఫై చేస్తాను. ఫ్రంట్ ఎండ్ కమ్స్ టు అండర్ కోడింగ్ అండ్ బ్యాక్ ఎండ్ కమ్స్ టు అండర్ డిజైనింగ్. సో మనకి బ్యాక్ ఎండ్ వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఒక కోడ్ని రాసి మొత్తం ఏమైనా ఎర్రర్స్ వస్తే మొత్తం క్లియర్ చేసి బ్యాక్ ఎండ్ వాళ్ళకి ఇస్తారు. బ్యాక్ ఎండ్ వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఒక చిప్ని డిజైన్ చేయాలి. దట్ మీన్స్ డిజైన్ చేయడం మీన్స్ లేఅవుట్. ఒక లేఅవుట్గా బై యూజింగ్ ఈడిఏ టూల్స్ యూజ్ చేసి మనం ఒక లేఅవుట్ని ఇస్తామన్నమాట. సో ఏమేమి ఉంటాయి బ్యాక్ ఎండ్లో, ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఇప్పుడు చెప్తాను. సో మనకి బ్యాక్ ఎండ్లో ఏంటంటే కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఈడిఏ టూల్ని యూజ్ చేసుకొని మనం చిప్ లేఅవుట్ని డిజైన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సింథసిస్. అసలు సింథసిస్ అంటే ఏంటి? నెక్స్ట్ ఫ్లోర్ ప్లానింగ్, పవర్ ప్లానింగ్, ప్లేస్మెంట్, సిటిఎస్, రౌటింగ్, టైమింగ్ క్లోజర్, పీవీ, అంతే. సో అసలు సింథసిస్ అంటే ఏంటి? సింథసిస్ అంటే ఏంటంటే మనకి ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్స్ కోడింగ్ ఇస్తారు, ఆర్టీఎల్. ఆ ఆర్టీఎల్ కోడింగ్ని మనం ఏం చేస్తామంటే సింథసిస్ని యూజ్ చేసి నెట్లిస్ట్లోకి కన్వర్ట్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ అది నెట్లిస్ట్ ఫామ్లోకి వచ్చింది. నెట్లిస్ట్ మీన్స్ గేట్స్ అలా ఉంటాయి అన్నమాట. సో ఆ ఫామ్లోకి వచ్చేది. నెక్స్ట్ దాని తర్వాత కొన్ని చెక్ చేస్తాం, శానిటీ చెక్స్ అని. ఆఫ్టర్ దట్ ఫ్లోర్ ప్లానింగ్ ఉంటుంది. మన రిక్వైర్మెంట్స్ని బట్టి మనం ఫ్లోర్ ప్లాన్ని ఈడిఏ టూల్ ద్వారా పర్ఫామ్ చేస్తాం. అసలు ఫ్లోర్ ప్లాన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇంజనీర్ ప్లాన్ ఇస్తాడు. ఎక్కడ బెడ్రూమ్, ఎక్కడ కిచెన్ అండ్ ఎక్కడ స్టోర్ రూమ్, ఎక్కడ హాల్, ఎలా ఉండాలి ఏంటి అని ఒక రఫ్ పిక్చర్, ఎక్కడెక్కడ ఏమేమి ప్లేస్ చేయాలని చెప్పేసి ఒక రఫ్ పిక్చర్ గీస్తాడు కదా. సో అలా మనకు కూడా ఫ్లోర్ ప్లాన్ ఏంటంటే మ్యాక్రోస్ ఎక్కడెక్కడ ఉంచాలి, సో మ్యాక్రోస్ అండ్ ఆల్ దీస్ ఎక్కడ ఎలా ప్లేస్ చేయాలి ఏంటి అన్నది మనం ఫ్లోర్ ప్లాన్లో చేస్తామన్నమాట. సో ఆఫ్టర్ దట్ మనం మ్యాక్రోస్ ప్లేస్ చేసిన దానికి పవర్ ఇవ్వాలి కదా మరి. సో ఆ పవర్ని మనం పవర్ ప్లాన్లో ఎగ్జిక్యూట్ చేస్తాం ఈడిఏ టూల్స్ని యూజ్ చేసి. నెక్స్ట్ ప్లేస్మెంట్. ఈ ప్లేస్మెంట్లో ఏంటంటే మనం స్టాండర్డ్ సెల్స్ని ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ సిటిఎస్, నెక్స్ట్ రౌటింగ్, అలా టైమింగ్ క్లోజర్, టైం మెట్ అవ్వాలి. మెట్ అయిన తర్వాత అప్పుడు మనకి పీవీ ఇంజనీర్స్ అప్పటికి మనకి ఏమైనా ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేసి టైమింగ్ మెట్ చేస్తే అయిపోతుంది. సో నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫ్లోర్ ప్లాన్లో ఎర్రర్స్ వస్తే ఫ్లోర్ ప్లాన్లోనే ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేసి అండ్ దెన్ తర్వాతనే మీరు
పవర్ ప్లాన్‌లోకెళ్ళాలి. సో, అలా ఉంటదనమాట. సో, మనం ఈడీఏ టూల్స్ అన్నాం కదా! ఈడీఏ టూల్స్ ఏమేమి ఉంటాయి అనంటే సినాప్సిస్ టూల్స్ అండ్ క్యాడెన్స్ టూల్స్. సో, ఈచ్ స్టేజ్ అండ్ సింథసిస్ మనం ఐసీసీ టూల్ యూజ్ చేస్తాం. సేమ్ ఐసీసీ నెక్స్ట్ ఫ్లోర్ ప్లానింగ్. ఫ్లోర్ ప్లానింగ్ టు రౌటింగ్ సేమ్ ఐసీసీ టూ ఐసీసీ టూలో యూజ్ చేస్తాం. అండ్ దెన్ మనం టైమింగ్ క్లోజర్‌కొచ్చేసి ప్రైమ్ టైమ్ యూజ్ చేస్తామనమాట. సో, ఇలా అనమాట. ఇలా టూల్స్ యూజ్ చేస్తాం. యాక్చువల్‌గా బేసిక్‌గా అంటే మనకి సినాప్సిస్ అండ్ క్యాడెన్స్ అని 2 ఉంటాయనమాట. సో, అది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఈ టాపిక్ చెప్పమని, ఈ టాపిక్ చెప్పండి, ఈ టాపిక్ చెప్పండి అని చెప్పేసి మీరు కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఏ టాపిక్ చెప్పాలో నెక్స్ట్ నేను ఆ టాపిక్‌ని క్లియర్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థమయ్యుంటే కామెంట్‌లో అసలు మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఎక్స్‌ప్రెస్ చేయండి. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ మీకు అలా కాదు, ఇలా అనిపించినా మీరు చెప్పండి. సో, దిస్ వీడియో టోటలీ ఫర్ బీటెక్ స్టూడెంట్స్ హూ ఆర్ హూ ఆర్ స్టిల్ స్టడీయింగ్ ఇన్ బీటెక్ వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఎవరైతే మీకు వీఎల్ఎస్ఐలో బాగా ఇంట్రెస్ట్ ఉంది, రావాలి ఆ ఇండస్ట్రీలోకి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఇంకా మీకేమైనా కావాలంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎండ్ దాకా చూడండి. థ్యాంక్ యూ.